అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అసలే వర్షాభావం ఉన్న కొద్ది వర్షాలకి నాట్లు వేసినటువంటి రైతన్న తమ పైరును రక్షించుకోవడానికి యూరియా కొరకి బారులు తిరుగుతున్నారు. చెప్పులు పెట్టి సంచులు పెట్టి క్యూ లైన్లో ఉండాల్సినటువంటి దుస్థితి అయినప్పటికీ సరిపోయే విధంగా యూరియా లేక ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇటు వేములవాడ, సిరిసిల్ల, రుద్రంగి, చందుర్తి, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్ ఇలా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రావాల్సిన యూరియా కన్నా తక్కువ శాతం అంటే 50% లోపలనే యూరియా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానిక రైతులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీకు యూరియా కొరత ఉందా? యూరియా పర్ఫెక్ట్గా లభిస్తుందా? యూరియా కొరత బాగుంది మాకు. మాది చేగుట్టు గ్రామం. నా పేరు లక్ష్మీనారాయణ. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రోజు కూడా యూరియా కొరత లేకుండే. ఈ రోజు ఏంటంటే కొరత చాలా కొరత ఉంది. రైతులము మేము అక్కడ పొలాలకు పోయి మంచిగా యూరియా అల్లుకునే టైంలో చెప్పులు అడ్డం పెట్టి యూరియా కోసము గంటలు మన దాని షాపులను కూడా నిలబడుతుంది. కాకపోతే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను. అంటే క్యూ లైన్లో ఒక దగ్గర చెప్పులు పెడుతున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. ఏమంటారు అధికారులు, వ్యవసాయ అధికారులు ఏమంటారు? ఇస్తాము అంటూరు తప్ప ఇచ్చేది లేదు రైతులకు. ఇప్పుడు రైతు అంటే ఏంటిది? రైతు అంటేనే వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క రైతును. అలాంటి రోడ్డెక్కే పరిస్థితి చేస్తారు. కాబట్టి అధికారులు ఏమంటారంటే వస్తున్నాయి ఇస్తాము అనుడే బాట్ తప్ప కానీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అంటే మీరు కూడా చెప్పండి, మీకు ఎక్కడ యూరియా కొరత ఉందా? ఎన్ని రోజులు యూరియా కొరత కావాల్సి వస్తుంది? వచ్చిన యూరియా ఎన్ని రోజుల్లో అయిపోతుంది? మాది చీకుర్తి గ్రామం. నా పేరు ఆనందం. సొసైటీ కట్టుకుపోతే మనిషికి పాస్బుక్ 2 బస్తాలు ఇస్తారు. 2 బస్తాలు ఇస్తే మాకు సరిపోవు. మేము చేసేది ఒక 5 ఎకరాలు 10 ఎకరాల దాకా చేస్తాం. ఆ 2 బస్తాలు ఇస్తే మాకు సరిపోతలేదు. ఏమంటారు వ్యవసాయ అధికారులను కోరితే 2 సరిపోతలేవు, ఎక్కువ కావాలని అడిగినరా? అడిగితే వాళ్ళ దగ్గర అడిగితే మళ్ళీ వచ్చే నెలకు మళ్ళీ ఇస్తాం అంటారు. అప్పటి వరకు మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇస్తాం. వచ్చేదాకా 2 బస్తాలు అంటారు. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. అట్లా అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 6-7 ఎకరాలు ఉంది, ఇచ్చేది 2 బస్తాలు. ఈ 7 ఎకరాలలో 2 బస్తాలు ఎక్కడ చల్లమంటారు? ఎకరానికి ఒక బస్తా చల్లాలి అంటే 5 ఎకరాలు 5 బస్తాలు ఇవ్వాలి. ఎకరానికి ఒక బస్తా ఇస్తే రైతుకి ఎంత ఇబ్బంది అవుతుంది? పెట్టుబడి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టి నాటేసి ఇంత పెట్టుబడి దాదాపు ఎకరాన్ని 20,000 పెట్టి 30,000 పెట్టుకొని దాదాపు చేసుకుంటే ఒక యూరియా బత్త అక్కడ పోతుంది. మాది యూరియా బత్త అనేది ఒక ఎకరానికి ఒకటి అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉంది మాకు. 5 ఎకరాలు అంటే 2 ఇచ్చిండు ఎగదలు మాకు. అందుకని ఒక ఎకరాన్ని ఒకటి 5 ఎకరాలకు 5 ఇచ్చేయాలి. మళ్ళీ 10 రోజులకు మళ్ళీ 15 రోజులకు మళ్ళీ వేయాలి. అట్లా ఇస్తలేరు. ఏమనంటే లేవు, స్టాక్ లేదు. ఇదే మమ్మల్ని రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దాచుకుంటారు, అలా పెద్ద పెద్దలో తీసుకుంటారు. చైర్మన్ కొన్ని తీసుకుంటాడు, డైరెక్టర్ కొన్ని తీసుకుంటాడు, సర్పంచ్లో కొంచెం లీడరు ఒకటి తీసుకుంటాడు. మొత్తం సాధారణ రైతులు అంతా మొత్తం నాశనం అయిపోతాను. పనులు తీసి పెట్టుకొని పొద్దున 5 గంటలకు వచ్చాం. మొత్తం అక్కడికి మన బెంక్ కాడికి రమ్మంటారు, లేకపోతే అక్కడికి పోయి టోకన్ తెచ్చుకోమంటారు. వాళ్ళకి అడిగి వరకు 400 వస్తారు, 200 వాళ్ళు తీసుకుంటారు. 200 ఉంటే మనిషోడు ఇస్తాడు. పని అంతా పోతాను. పొద్దున వచ్చిన 5 గంటలకు వచ్చినాం. మాకు మంచి లేవు, ఉప్పు లేవు, నూనె లేదు, ఏది అంత అంగడి ఆగవాగం. మేము 10 మందికి వస్తలేవు. మొన్న 100 మందిలో 50 మందికి ఇచ్చారు, 50 మంది మరిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ఇక్కడ అక్కడ తేడా లేకుండా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి. కావాల్సినటువంటి యూరియాకు బదులు కేవలం పాస్బుక్ మీద 2 బ్యాగులు ఇస్తున్న సంగతి రైతుల మాటల్లోనే విన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో రైతులకు యూరియా కొరత లేదని ఒకసారి అంటున్నారు, యూరియా కొరత ఖచ్చితంగా ఉందని చెప్పి ఆది శ్రీనివాస్ ఇలాకాలో సైతం మనకి కనబడ్డటువంటి ఉదంతాలు ఉన్నాయి. అలాగే జమ్మికుంట, నర్సింగాపూర్, వీణవంకలో సైతం గంటల తరబడి రైతన్నలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇకనైనా రైతుని యూరియా సరిపోయే విధంగా అందించాలి, పైరుని కాపాడాలని చెప్పి వేడుకుంటున్నటువంటి దుస్థితి నుంచి వాళ్ళని కాపాడాలని మనం కోరుకున్నాం. వీడియో సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.